అర్థమైంది. అర్థమైతే ముందుకెళ్తాను. చదువుతో పర్లేదు దీనికి. సింపుల్. 10 to 20% అంటే 1000 రూపాయలు పట్టుకొని వస్తే మీకు ఎంత లాభం వస్తుందంటే 100 నుంచి 200 ఎక్స్ట్రా ఇస్తారు. అంటే మీరు 1000 రూపాయలు పట్టుకొస్తే ఈ డిస్కౌంట్ 1100 నుంచి 1200 సామాన్ ఇస్తారు మీకు. ఇప్పుడే కొనుక్కున్నా కూడా. మరి ప్రతి నెల వస్తువులు కొనుక్కుంటాం కదా. మరి ప్రతి నెల కొనేటప్పుడు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నారు? టోటల్ ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడికి? 30%. యావరేజ్ గా 30%. ఎంత వచ్చింది? అర్థమైందా? ఇది 30% అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. 1300 సరుకుల్ని 1000 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. అంటే 1000కి ఎంత లాభం వచ్చింది? ఎంత వచ్చిందండి? 300. అర్థమైందా? 1000కి ఎంత వచ్చింది? 300. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 30%. ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే 50% మార్జిన్ కావాలా అని అడుగుతుంది. ఎవరికి కావాలా వద్దా? కావాలి. ఎవరైనా ఇస్తారని తీసుకుంటాం కదా, వద్దని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అది ఎలాగో చూద్దాం. రైట్, చూడండి. దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ ఇందాక ఎప్పటి నుంచి ఎప్పుడు కొనుక్కున్నారు? 2 నుంచి 18. మరి ఈ 50% రావాలంటే 2 నుంచి మీరు 14 లోపల కొనాలి. ఏం గమనించారు? 4 days. అక్కడ పైన 7 లోపల కొన్నాం, 18. కిందన 14. ఏం తేడా వచ్చింది? 4 రోజులు. 4 రోజులు తేడా. 4 రోజులు ముందు కొనుక్కుంటే మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? 50%. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడు కొనుక్కోవాలి? 10 నెల 2 నుంచి 14. 14వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఇంకా క్లియర్ గా ముందుకు చూపిస్తా. రైట్, ఇప్పుడు 50% రావాలంటే ఇక్కడ కంపల్సరీ మీరు 4 మంత్స్ కొనాలి. ఎన్ని నెలలు? 4 నెలలు. 4 నెలలు. ఎప్పుడు కొనుక్కోవాలి? 10 నెల 2 నుంచి 14. ఎంత కొనాలో కూడా చూస్తాను. మొదటి నెల మీరు ఎంత కొనాలంటే ఎంత కొనాలి? 3000 అంటే ఎంత బియ్యం వస్తుంది? 3000 దాటుకుంటే 100 బియ్యం వస్తుంది. ఎన్ని నెలలు కొనాలని చెప్పాను కదా? 4 నెలలు. మొత్తం 4 నెలలు. 4 నెలలకి కలిపి ఎంత బియ్యం కొన్నారు? 400. క్యాష్ పరంగా ఎంత కొన్నారు? యావరేజ్ గా ఎంత కొన్నారు? 12,000. చూద్దాం ఇప్పుడు. ఓకేనండి. 4 నెలలకు కలిపి మీరు కొన్నది ఎంత అంటే 12,000 కొన్నారు. 12,000 కొన్నందుకు మీకు ఫ్రీగా చూడండి ఎన్ని ప్రోడక్ట్ ఇచ్చారు? 3,000 ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మీకు మొత్తం వచ్చే లాభాలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 4 నెలలకి 3,000 చొప్పున 4 నెలలు కొంటే ఎంత కొన్నారు మీరు? 12,000. 1000కి ఎంత వస్తుందని చెప్పాము కదా? 300. 4 నెలలకి 12,000 కొంటే 12 × 300 ఎంత? కొనేటప్పుడే 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. 4 నెలలు కూడా. 4 నెలలు కొనేసిన తర్వాత ఎన్ని సరుకులు ఫ్రీగా ఇచ్చారని చూపించాను. ఇవ్వండి, చూడండి.